ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏంటి? ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల కారణము అనేక మంది నశించిపోతున్న వారిని ఆయన రక్షించడానికి, అలాగే నీ కొరకు నా కొరకు ఆయన మరణించారు. ఎందుకు మరణించారంటే నీవు నేను చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఆయన మన కొరకు మరణించారు. అయితే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అన్యజనులకు రక్షణ ఇవ్వడానికి, అయితే నీకు నాకు వెలుగు ప్రకాశించడానికి, అంధకార సంబంధులమై ఉండగా ఆయన యొక్క గొప్ప వెలుగు మన మీద ప్రకాశించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అట్టి వాగ్దానము, అట్టి ప్రవచనము మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూడగలము. ఆయన ఈ లోకానికి మన మీద, అన్యజనుల మీద ఆయన వెలుగు ప్రకాశింపబడుతుంది. ఆ వెలుగు ప్రకాశింపజేయడానికే దేవుడు మన కొరకు వచ్చారు. అయితే 9వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలము ఆయన జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరి అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే చీకటిలో నడుచుచున్న గొప్ప జనములకి వెలుగు ప్రకాశించుచున్నది. ఆ వెలుగు ఎవరండి? క్రీస్తు. ఆ వెలుగు ఎవరి మీద ప్రకాశించుచున్నది? చీకటిలో సంచరించుచున్న జనుల మీద ఆ వెలుగు ప్రకాశించుతున్నది. ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ పాపంలో, అలాగే అంధకార సంబంధమైన జీవితాన్ని ఎవరైతే గడుపుతున్నారో అట్టి వారి మీద దేవుని యొక్క గొప్ప వెలుగు ప్రకాశింపడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశింపబడుతుంది. చీకటిలో నడుచున్న జనుల మీద గొప్ప వెలుగును చూచున్నాము. అలాగే మరణ ఛాయలో పాపానికి వచ్చే జీతము మరణము, అలాంటి పాపంలో పడిపోయిన వారికి ఆయన వెలుగుగా ఉదయించారు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు. అలాగే ఇది ఒక ప్రవచనము. అలాగే ఇంకో ప్రవచనము యెషయా గ్రంథము 49వ అధ్యాయం 6వ వచనము. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలు తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలగజేయ రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించున్నాను. ఇక్కడ చూడండి, అన్యజనులకు దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు. అంధకార సంబంధమైన వారి మీద దేవుడు తన యొక్క వెలుగును ప్రకాశించేసి ఆయన పరలోక రాజ్య వారసులు అవ్వడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. అట్టి వెలుగు మన మీద ప్రకాశించాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నిజమైన క్రిస్మస్ను, ఆనందాన్ని మనం పొందుకోవాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? ఇల్లును శుభ్రపరచుకోవడం కాదు, అలాగే కొత్త బట్టలు కొనుక్కోవడం కాదు, దేవుణ్ణి ఆరాధించడము, అలాగే ఆయన స్తుతించడము, ఆయన రక్షణ సువార్తను ప్రకటించడము. ఇదే నిజమైన క్రిస్మస్. అయితే దేవుడు ఎందుకు వచ్చాడు? నీ మీద, నా మీద, అలాగే అన్ని జనుల మీద ఆయన వెలుగు ప్రకాశింపజేయడానికి ఆయన వచ్చారు. అలాగే ఇట్టి ప్రవచనము ఎక్కడ నెరవేరబడిందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం 16వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు గలిలయలకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూమునికి వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకును ఆవలనున్న సముద్ర తీరమును అన్ని జనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించును. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. క్లారిటీగా ఆయన మన కొరకు వెలుగు ఉదయింపజేయడానికి ఆయన వచ్చారు. ఇక్కడ చీకటిలో కూర్చున్న ప్రజలకి గొప్ప వెలుగు, అలాగే మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి గొప్ప వెలుగు ఉదయించింది. ఇక్కడ ఆ వెలుగు ఎవరండి? క్రీస్తు. ఆయన మన కొరకు జన్మించడం ద్వారా ఆ గొప్ప వెలుగు మనకు ఉదయించింది. చీకటిలో కూర్చున్న వారికి, అలాగే మరణ ఛాయలో ఉన్నవారికి ఈ గొప్ప వెలుగు ఉదయింపబడుతుంది. ఈ ప్రవచనం చూడండి నెరవేరబడింది. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మన మీద మరణ ఛాయల్లో ఉండగా, మనం అంధకార సంబంధులమై ఉండగా దేవుని యొక్క గొప్ప వెలుగు మన మీద ప్రకాశింపజేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. అట్టి ప్రవచనము మనము యెషయా గ్రంథంలో చూసాము. అదే ప్రవచనము మత్తయి సువార్తలో మనం నెరవేరినట్లు మనం చూస్తున్నాము.
నీవు నేను దేవుణ్ణి విశ్వసించినట్లయితే దేవుని ఇప్పుడు వరకు మనం అంధకార సంబంధంలో ఉంటే దేవుడి యొక్క గొప్ప వెలుగు మన మీద ప్రకాశింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం నమ్మినట్లయితే దేవుని యొక్క గొప్ప వెలుగు అన్ని జనులకు రక్షణ నీ మీద నా మీద ఆయన యొక్క గొప్ప వెలుగు మన మీద ఉదయింపజేస్తుంది. అప్పుడు మనలో చీకటి అనేది ఉండదు, మనలో ఎలాంటి పాపం అనేది ఉండదు. సో దేవుడు మన మీద ఉదయించాలి, ఆయన వెలుగు మనలో నింపబడాలి. ఆయన వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్.